హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. మార్నింగ్ లేచి బయట అలుగు చల్లుతున్నా. ఆ తర్వాత పసుపు కలుపుకొని వచ్చి కడపకైతే ఊస్తున్నా. అంటే కడపకి పసుపు మొత్తం రాసి ముగ్గేస్తాం. అక్కడ ముగ్గేస్తున్నా, కడప కాడ అయితే ముగ్గేస్తున్నా. నాకు ముగ్గులు రావు, నాకైతే ముగ్గులు అయితే రావు. ముగ్గేసేసిన అనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయింది. బయట అయితే ఎవ్వరూ లేరు. మార్నింగే ఎండెళ్ళింది. ఇంట్లోకి వచ్చి మొత్తం నీట్గా చేసుకుంటున్నా. అన్నీ దులుపుకొని అన్నీ నీట్గా సర్దుకుంటున్నా. అన్నీ నీట్గా సర్దుకోవాలి. అక్కడ మరకలు చూసారు కదా, కుంకుమ. ఆ తర్వాత ఇంకా మంచిగా వచ్చి చెత్త ఉందన్నమాట. అది కూడా నీట్గా చేసుకుంటున్నా. అది పాత తీసేసి ఇదైతే వస్తున్నా. ఎంతమంది మీ ఇంట్లో పని చేస్తారో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇల్లు ఉడుస్తున్నా. నేను ఇంటికాడ ఉంటే మా మమ్మీ నాకు చెప్పే పనులు ఇవే. అందుకే మా మమ్మీ చెప్పక ముందే ఫాస్ట్ ఊడ్చేస్తా. ఇంకా ఇల్లు అయితే మంచిగా ఊడుస్తున్నా. చూడండి ఎంత దుమ్ము ఉందో. మా అన్నయ్య అయితే కాళ్ళు కూడా డైరెక్ట్ ఇంట్లో వచ్చి కూర్చుంటాడు. మంచిగా నీట్గా అయిపోయింది. ఇప్పుడు హాల్ రూమ్ ఊడవాలి. మంచిగా అంతా అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయి ఫస్ట్ అయితే రంగనాథస్వామి టెంపుల్కి వెళ్ళాం, శివాలయంకి వెళ్ళాం ఫస్ట్. ఆ తర్వాత నాగమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ కొద్దిసేపు కూర్చొని అక్కడ పీస్ఫుల్గా ఉంది. అందుకే కొద్దిసేపు కూర్చున్నాం. చూడండి ఎవ్వరూ కూడా లేరు. అక్కడ పూజ చేసే అమ్ముంది, అంతే మమ్మీ ముచ్చట పెడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత లంచ్కి మిల్ మేకర్ కర్రీ అండ్ రైస్. ఆ తర్వాత ఈవినింగ్ మ్యాంగో టేస్టీ. అండ్ ఆ తర్వాత కుడక అండ్ చక్కెర. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను చర్పతి చేసుకుంటున్నా. ఎందుకంటే చాలా ధూపు అవుతుంది. హై అవుతుంది కానీ ఎండ అయితే పోలేదు. అందుకే చాలా ధూపు అవుతుందని చర్పతి చేసుకుంటున్నాను. ఆ తర్వాత నైట్ డిన్నర్కి టమాటా మునిక్కాయ కర్రీ అండ్ వైట్ రైస్. అంతే. బాయ్ సీ యూ టుమారో.